గవర్నర్ని కలవడానికి వెళ్తాను అని చెప్పిన డిఎంకే నేత స్టాలిన్ చెన్నై మెరీనా బీచ్లో గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్షకు దిగారు. అసెంబ్లీలో బలపరీక్ష ఒక పద్ధతి ప్రకారం జరగలేదని ఆయన ఆరోపించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై మెరీనా బీచ్లో గాంధీ విగ్రహం దగ్గర స్టాలిన్ నిరసన దీక్ష చేపట్టారు. ఇవాళ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల ఆయన ఈ దీక్షకు కూర్చున్నట్లుగా తెలుస్తోంది. బల పరీక్షలో పళనిస్వామి గెలిచినట్టు స్పీకర్ ప్రకటించడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఒక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ తీర్పు లేదని అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలకు నిరసనగానే తాను దీక్షకు కూర్చున్నట్టుగా చెన్నై మెరీనా బీచ్ గాంధీ విగ్రహం ఎదుట స్టాలిన్ తన నిరసన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రెస్తో మాట్లాడిన తర్వాత గవర్నర్కి వెళ్లి రిపోర్ట్ చేస్తానని చెప్పిన 87 మంది సభ్యుల గల డిఎంకే పార్టీ చెన్నై మెరీనా బీచ్కు చేరుకుని గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్షకు దిగింది. దీక్షకు సంబంధించి పూర్తి సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గవర్నర్ని కలవడానికి వెళ్తాను అని చెప్పిన స్టాలిన్ ఎందుకు నిరసన దీక్షకు కూర్చున్నారు? లేకపోతే ఆయన ప్రణాళికలో తర్వాత గవర్నర్ని కలవబోతున్నారా? ఏం జరుగుతోంది? వాస్తవానికి ఆయన గవర్నర్ కలిశారు. కొద్దిసేపటి క్రితం సరాసరి అసెంబ్లీ నుంచి గవర్నర్ విద్యాసాగర్ రావు దగ్గరికి వెళ్ళిన స్టాలిన్ అక్కడికి వెళ్లారు. ఒక 5 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. వెళ్లి తన పరిస్థితిని ఏదైతే చొక్కాలు కూడా ఊడేలా పోలీసులు మార్షల్స్ తన పైన దాడి చేశారు, ప్రతిపక్ష నేత అన్న ఇది కూడా లేకుండా స్పీకర్ ఆదేశాలతో తన ఆదేశాలను తన పైన దాడి చేశారంటూ ఒక గూండాయిజాన్ని ప్రదర్శించారని, అధర్మంగా అక్కడ ఎన్నిక చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్లే ఎన్నుకున్నారంటూ సభలో జరిగిన అన్ని విషయాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలంటూ ఆయన మొత్తం ఆయనకు వివరించారు. ఏదైతే తాను ఇక్కడ అసెంబ్లీలో చూపించిన విధంగా అదే విధంగా షర్టు లేకుండానే గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ఇక్కడ మనం గమనించాలి. సాక్షాత్తు ప్రతిపక్ష నేత, ఇది కూడా 89 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేత సరాసరి షర్ట్ అనేది కూడా లేకుండా గవర్నర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక సంచలనాత్మకం అవుతుంది. అక్కడికి వెళ్లి గవర్నర్ కు ఒక విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చారు. దీనిపైన మీరు తగు చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది వ్యవస్థ అంతా, ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని మీరు కాపాడండి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తనతో పాటు దెబ్బలు తిన్న దుస్తులు ఏవైతే చిరిగిపోయి ఉన్నాయో షర్టులు లేకుండా ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలను కూడా గవర్నర్ కు అదే విధంగా చూపించారు. అనంతరం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం బీచ్ రోడ్ లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర కూర్చుని బైఠాయించి నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అందరూ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కండి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గమనించండి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడాలంటూ ఆయన ప్రస్తుతం గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తన ఆందోళన ఇదే విధంగా కొనసాగిస్తానని కూడా స్టాలిన్ చెప్తూ ఉన్నారు. రైట్, కాంగ్రెస్ సభ్యులు కూడా స్టాలిన్తో పాటు అక్కడ దీక్ష చేస్తున్న వాళ్ళలో ఉన్నారా? కాంగ్రెస్కు సంబంధించిన సమాచారం ఏమిటి? పన్నీర్ వర్గం ఎలా రెస్పాండ్ అవుతోంది? వీళ్ళిద్దరూ కూడా గవర్నర్ని కలవడానికి వెళ్తున్నాము అని చెప్పారు. సో గవర్నర్ని కలిసిన వాళ్ళలో కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారా? దీనికి సంబంధించి ఏం సమాచారం ఉంది? వాస్తవానికి నిన్నటి నుంచి కూడా అందరూ అనుకున్నది ఏంటంటే ఇటు పన్నీర్ సెల్వం, అటు స్టాలిన్, అటు కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పోరాటం చేస్తారు. అందరూ కూడా పళనిస్వామికి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడి పోరాటం చేస్తారని భావించారు. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఎందుకు ఆ యూనిటీ అనేది ఎక్కడా కూడా కనిపించలేదు. ఇటు అసలు పోరాటం చేస్తాడు అనుకున్న యోధుడు అనుకున్న ఇటు పన్నీర్సెల్వం ఎక్కడా కూడా పెద్దగా తిరుగుబాటు చేసిన సందర్భాలు కానీ పోరాడిన సందర్భాలు కానీ పెద్దగా కనపడలేదు. ఆయన పూర్తిగా చాలా కూల్ గా ఉన్నారు. వాళ్ళంతా కూడా యుద్ధం చేసిందంతా కూడా, ఈ గొడవ చేసిందంతా కూడా ప్రతిపక్ష నేత స్టాలినే చేశారు. మొత్తం ఇదంతా కూడా స్టాలిన్ డిఎంకే పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ఏమీ చేయలేదు నేను చెప్పాలి. ఎందుకంటే ఇటు డిఎంకే సభ్యులందరినీ సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఇటు పన్నీర్ గానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ అటు కాంగ్రెస్ సభ్యులు కానీ ఎవరు కూడా సభలోంచి బయటకు రాలేదు. వీళ్ళంతా సస్పెండ్ చేసి మార్షల్స్ కి వీళ్ళకి గొడవ జరుగుతున్నప్పుడు కూడా పన్నీర్ వర్గం పెద్దగా ఏమీ స్పందించలేదు. ఆఖరికి వీళ్ళందరినీ సస్పెండ్ చేసి వీళ్ళందరినీ బయటకు పంపించేసిన తర్వాత ఓటింగ్ వరకు కూడా పన్నీర్ వర్గం కాంగ్రెస్ సభ్యులంతా కూడా ఉన్నారు. ఓటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఇది అదర్భంగా వాళ్ళకు వాళ్ళు ఎన్నుకున్నారంటూ మీడియా ముందు స్టేట్మెంట్ ఇచ్చి చాలా కూల్ గా వెళ్ళిపోయారు. ఇంకోటి మనం గమనించాల్సింది కూడా ఉంటుంది, వీళ్ళు స్టాలిన్ వాళ్ళు చిరిగిన బట్టలతో బయటకు వచ్చినప్పుడు కూడా పన్నీర్ వర్గం వాళ్ళతో పాటు వస్తుందని అందరూ కూడా భావించారు. కానీ అది ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. ఓన్లీ స్టాలిన్ వర్గం మాత్రమే బయటకు వచ్చారు, రాజ్భవన్ దగ్గరికి వెళ్ళారు. రాజ్భవన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కానీ పన్నీర్ తరపున ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా కలిసి వెళ్ళలేదు. ఆ తర్వాత కూల్ గా నవ్వుతూ మీడియా ముందుకు వచ్చిన పన్నీర్ కాసేపు మీడియాతో మాట్లాడి చాలా కూల్ గా తన ఇంటికి తాను
వెళ్ళిపోయారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి లోపల అన్యాయం జరిగిపోయింది, అక్రమాలు జరిగిపోయినాయని మాట్లాడారు. మీడియా ముందు స్టేట్మెంట్లు ఇచ్చి మీడియాలో కనపడ్డారు. వాళ్ళ ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంతే తప్ప ఎవరు రాజ్భవన్కి వెళ్ళలేదు, ఎవరు గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళలేదు. పోరాటం అంతా కూడా మొత్తంగా స్టాలిన్ చుట్టూనే తిరుగుతుంది. రైట్, అది పరిస్థితి. ప్రస్తుతం చెన్నై మెరీనా బీచ్లో 2 దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి, గవర్నర్ని కలిసిన తర్వాత స్టాలిన్ తన ఎమ్మెల్యేలతో కలిసి గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేస్తున్న దృశ్యాలు ఒకటైతే, రెండవ దృశ్యాలు పళని విశ్వాస పరీక్షలో గెలిచిన తర్వాత తన 122 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెన్నై మెరీనా బీచ్లోనే ఉన్న జయలలిత సమాధి వద్దకు వెళ్ళి జయకు నివాళి అర్పిస్తోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యే జయకు సాగిలపడి మోకరిల్లుతోన్న దృశ్యాలు, జయ సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి నమస్కారాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికార పక్షం అలాగే ప్రతిపక్షం 2 ప్రస్తుతం చెన్నై మెరీనా బీచ్లో కేంద్రీకృతమైంది. ఒకరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, మరొకరు నివాళి వ్యక్తం చేస్తున్నారు. సో గెలిచిన ఆనందంలో, విశ్వాస పరీక్ష నెగ్గిన ఆనందంలో పళని వర్గం జయలలిత సమాధి వద్దకు చెన్నై మెరీనా బీచ్కు చేరుకుంటే, నిరసన దీక్ష చేయడానికి స్టాలిన్ తన 86 మంది సభ్యులతో కలిసి మెరీనా బీచ్లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్షకు దిగారు. గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ దీనికి సంబంధించి విచారణ చేస్తామని చెప్పి ఉంటారు. ఆ వెంటనే అక్కడి నుంచి అదే చిరిగిన చొక్కాలతోటి గాంధీ విగ్రహం ఎదుట తమ నిరసన వ్యక్తం చేయడానికి స్టాలిన్తో పాటు డిఎంకేకి చెందిన సభ్యులంతా కూడా మెరీనా బీచ్లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2 దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గెలిచిన వర్గం జయలలితకు నివాళి అర్పించేందుకు మెరీనా బీచ్కు చేరుకున్నారు. రెండవ వర్గం స్టాలిన్ తన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.